అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్‌కి స్వాగతం. నేను మార్క్ బాబు. ఈనాడు మరి సమాజంలో నేను ఒక బైబిల్ బిలీవర్‌గా, యేసు ప్రభువే దేవుడిగా ఆరాధించేటువంటి వ్యక్తిగా, దేవుని సేవకునిగా మరి బైబిల్‌ని గురించి చెప్తే కొంతమంది వింటారు, కొంతమంది వినరు. క్రైస్తవులలో కూడా కొందరు వింటారు, కొందరు వినరు. డినామినేషన్ ప్రాబ్లమ్‌ని బట్టి. అది వేరే విషయం. ఇది భక్తిని గురించినటువంటి విషయం. కానీ సమాజంలో ఈనాడు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు రాజకీయంగా, సామాజికంగా, కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన అనేక రకాలైనటువంటి సమస్యలు ఈనాడు సమాజంలో ఉన్నాయి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడమన్నాడు. మరి ఏం బోధించమన్నాడు? సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోయి సమాజంలో ప్రతి ఒక్కరికి మరి న్యాయము, స్వేచ్ఛ అన్నీ సమానంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారు అనేకమైనటువంటి ప్రసంగాలు, అనేక రచనలు వారు చేశారు. మరి వాటిని సమాజంలో అందరూ చదివే అవకాశం లేనలేదు. ఎందుకంటే ఆయన మరి కొన్ని వందల పేజెస్కి సంబంధించి, వేల పేజీల సంబంధించినటువంటి సమాచారం వారు రాసి పెట్టారు. అయితే అందులో కొంత మరి ప్రింటెడ్గా ఉంది, ఇంకెన్నో ప్రింట్ చేయకుండా ఉండిపోయినాయి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అందులో కొన్ని మరి అవకాశం ఉన్నంత మటుకు తెలుసుకుంటూ మీకు కూడా తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈనాడు సమాజంలో ఒక మతం చెప్తే ఇంకొక మతం వారు వినకపోవచ్చు. ఈనాడు క్రైస్తవ సమాజంలోనే ఒక డినామినేషన్ వారు చెప్తే ఇంకొక డినామినేషన్ వినకపోవచ్చు. అది వేరే విషయం. కానీ సమాజంలో ఉన్నటువంటి కుల, మత విషయాలు, సామాజిక న్యాయం విషయాలు మాత్రం మహానుభావుల మాటలలో మాత్రం అందరూ వినాలి. ఈనాడు ఏ కులం, ఏ మతం వారైన పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కూడా అంబేద్కర్ గారి యొక్క మాటలను ఉటంకిస్తూ వారి యొక్క సందేశాల్లో చెబుతూ ఉంటారు. అసలు నేరుగా అంబేద్కర్ గారు ఏం చెప్పారు అనేటువంటి విషయాలు వారి గ్రంథాల్లో, వారి రచనల్లో, వారి ప్రసంగాల్లో మాత్రమే దొరుకుతాయి. అయితే ఆ ప్రసంగాలను ఈనాడు నా వంతు ప్రయత్నంగా కొందరికైనా తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఈనాడు ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి అంబేద్కర్ గారు ప్రసంగాల గ్రంథాలు కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి విషయాలను మీకు చూపెడుతూ, పీడిఎఫ్ రూపంలో ఉన్న గ్రంథాలను మీకు చూపెడుతూ అందులో కొన్ని విషయాలు నేను తెలియచేయాలనుకుంటున్నాను. కులాలను గురించి, మతాలను గురించి, ఈనాడు రాజ్యాధికారం గురించి అంబేద్కర్ గారు అసలు ఏం చెప్పారు, ఏమన్నారు అనేటువంటి విషయాలు వారి మాటలలో, వారి గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలని మీకు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అందులో ఒక ప్రయత్నంగా ఈ యొక్క విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు సమయం ఉన్నప్పుడల్లా ఈ విషయాలని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. మరి ఎంతవరకు నడుస్తుందో, ముందుకు సమయం కుదురుతుందో చూద్దాం. అయితే ఈరోజు ముఖ్యంగా కులమును గూర్చి అంబేద్కర్ గారు ఏం చెప్పారు, కులాలను గూర్చి అంబేద్కర్ గారు ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం రండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు సంపుటం 1 అనేటువంటి ఈ యొక్క పీడిఎఫ్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి గమనించండి, చూడండి. మరి ఇది కొందరికి ఇష్టంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కొందరైతే తెలుసుకోవాలని ఉబలాటం కలిగిన వారు, ఆశ కలిగిన వారు ఉంటారు కనుక అలాంటి వారి కొరకు ఈ సందేశాలను నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో ఈనాడు రాజకీయంగా ఎదురవుతున్నటువంటి పరిస్థితుల పట్ల మరి మహానుభావులు చెప్పినటువంటి విషయాలు, జ్యోతిరావు పూలే, కాన్సీరామ్ గారు ఇలాంటి పెద్దలు, మహానుభావులు చెప్పినటువంటి విషయాలు మనం ఎన్నోసార్లు ఉటంకిస్తూ ఉంటాం. ముఖ్యంగా అంబేద్కర్ గారు మరి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న గ్రహీత అయినటువంటి అంబేద్కర్ గారు అసలు వారే ఈరోజు మరి భారతదేశానికి ఒక మంచి మోడల్. ఆయన సమాజం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని అన్నిటినీ వివరించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. వారి మాటలైనా విని సమాజంలో కొన్ని మార్పులు ప్రతి ఒక్కరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వారి ప్రసంగాల్లో కూడా కొన్ని ప్రింటెడ్గా లేవు, కొన్నిటిని అందరికీ అందుబాటులో కూడా రావద్దు అనేటువంటి కొన్ని మరి విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయాలను అయితే ఇప్పుడు మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. ఒకసారి మరి మీరు చూడండి. మీ యొక్క ఆసక్తిని బట్టి తప్పకుండా మీరు వింటారని కోరుకుంటున్నాను. అన్నింటిని కూడా టెక్స్ట్లో మీకు చూపెడుతున్నాను, నేను మాట్లాడాలనుకుంటున్నాను. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనల ప్రసంగాల సంపుటం 1లో ఇక్కడ మనం గమనించినట్లయితే భారతదేశంలో కులాలు, కుల నిర్మూలన, భాష ప్రయుక్త రాష్ట్రంగా మహారాష్ట్ర అదుపు, ఆ తర్వాత అదుపులు, సమతుల్యాల ఆవశ్యకత, భాషా ప్రయుక్త రాష్ట్రాలపై ఆలోచనలు, రెనడే గాంధీ జిన్నా సౌత్ బరో కమిటీకి ఇచ్చిన వాంగ్మూలం, సమైక్యకు పోటీగా స్వేచ్ఛ, కుల మత పర ప్రతిష్టంభన, పరిష్కార మార్గం, రాష్ట్రాల అల్పసంఖ్యాక వర్గాలు, భారతదేశంలో చిన్న కమాతాలు, రసల్ సమాజ పునర్నిర్మాణం అనేటువంటి ఈ యొక్క మరి మొట్టమొదటి ఈ యొక్క పుస్తకంలో వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురణలో 1993లో ఇది వారు ప్రచురించారు. ఇది నేనైతే వెబ్సైట్ ద్వారా తీసుకున్నానండి. మరి అంబేద్కర్ గారి యొక్క ఫోటో ఉంది దీంట్లో.
కొన్ని వివరాలు అయితే మీకు చూపెట్టాలనుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, బార్, ఎట్, లా, జేపీ, ఎల్ఎల్డి, డీలిట్. వారు జననం 14 ఏప్రిల్ 1891. మరి పరినిర్వాణం అనేది 6 డిసెంబర్ 1956. ఈనాడు ఉన్నటువంటి జనరేషన్కి చాలామందికి ఈ విషయాలు తెలియవు. అందుకొరకే ఇవి మరి ఛానల్లో ఉండడం ద్వారా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేనైతే మరి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేసి చూశాను. ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క ప్రసంగాలు ఎక్కడైనా దొరుకుతాయని చెప్పేసి. ఆయన చెప్పినటువంటి ప్రసంగాలు ముఖ్యంగా తెలుగులో ఉన్నట్టుగా అయితే ఎవరైతే అప్లోడ్ చేయలేదు, దానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, నేనైతే వీటిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూద్దాం మరి వీటికి ఎలాంటి అబ్జెక్షన్స్ వస్తాయి, లేదా వీటిని ఎంతమంది పబ్లిక్ తెలుసుకోవాలని ఆశిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ సంపుటం 1 చూద్దామండి. మరి దీని ప్రధాన సంపాదకులు వచ్చేసి ఆచార్య పేర్వారం జగన్నాథం, ఉపాధ్యక్షులు తెలుగు విశ్వవిద్యాలయం. సంపాదకులు బొజ్జ తారకం గారు, డాక్టర్ బి విజయభారతి. అనువాదం డాక్టర్ అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండి. సారథ్యం తెలుగు విశ్వవిద్యాలయం. కన్వీనర్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు. ప్రచురణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1993లో చేసినటువంటిదండి ఇది. మరి యొక్క వివరాలన్నీ కూడా మనము చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు దీన్ని ముద్రించారు. ముఖ్యంగా ఇది తెలుగులో ఉన్నటువంటి ఎడిషన్. మరి ముందు మాటలో ఈ యొక్క గ్రంథంలో, ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి ముందు మాటను మనం చూస్తే, భారత రాజ్యాంగ నిర్మాతగా, దళిత వర్గాల నాయకుడిగా, రాజనీతి కోవిదుడుగా, న్యాయశాస్త్ర పారంగతుడుగా, పరిపాలనాధ్యక్షుడిగా, అశేష ప్రజా అభిమానాన్ని చురగొన్న మహామనీషి డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. కుల వ్యవస్థ పంకిలంలో కూరుకుపోయిన వారికి డాక్టర్ అంబేద్కర్ ఒక ఆశాజ్యోతి, ఒక చైతన్య కేతనం. స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వాల మేలు కలయికగా ఉండే సమాజం అంబేద్కర్ లక్ష్యం. మహర్ కులంలో జన్మించిన అంబేద్కర్ విద్యార్థి దశ నుండే సమాజం చేత దుర్భరమైన అవమానాలను ఎదుర్కొన్నారు. దాంతో చిన్నతనంలోనే ఆయన సంఘ సంస్కరణ, పీడిత జనోద్ధరణల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. నిరుపేద దళిత వర్గాల సముద్ధరణే పరమ లక్ష్యంగా జీవించినారు. ఆయన ఏ వృత్తి చేపట్టినా ఆ లక్ష్యానికి దూరం కాలేదు. ఆ లక్ష్య సాధన కోసం డాక్టర్ అంబేద్కర్ రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలను కొనసాగించినారు. ఆ క్రమంలోని రచనలు చేయడం, ప్రసంగాలు చేయడం ద్వారా ప్రచారం చేయడం వంటి ప్రధాన మార్గాలను ఎంచుకున్నారు. బలహీన వర్గాల్లో చైతన్యాన్ని రగిలించి వారికి నాయకత్వం వహించి డాక్టర్ అంబేద్కర్ తన రాజకీయ మహాప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. బొంబాయి రాష్ట్ర శాసనసభ సభ్యత్వం, రాజనీతి శాస్త్రంలో విశేష పరిజ్ఞానం డాక్టర్ అంబేద్కర్ కృషికి ఎంతగానో దోహదం చేసినాయి. డాక్టర్ అంబేద్కర్ ఆహర్నిశలు ప్రతి దశలోనూ దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. రాజ్యాంగంలో దళితుల కోసం ఏర్పాటైన ప్రత్యేక హక్కులు, వసతుల కోసం మరి నిర్విరామంగా కృషి చేసిన విషయంలో లోక విదితమే. దళిత జనాభ్యున్నతి కోసం ఆయన సాగించిన అవిశ్రాంత పోరాటానికి వెన్నుదన్నుగా భారత చరిత్ర, శృతి, స్మృతి, పురాణాది సమస్త ప్రాచీన వాగ్మయాన్ని, అందుకు సంబంధించిన ఆధార గ్రంథాలని క్షుణ్ణంగా ఆకలింపు చేసుకున్నారు. తాను చేపట్టిన మహత్తర సంస్కరణోద్యమాన్ని శక్తివంతంగా నడిపించారు. డాక్టర్ అంబేద్కర్ ఏ రంగంలో కృషి చేసిన రచన వ్యాసంగాన్ని విడనాడలేదు. రాజకీయ, ఆర్థిక, సాంఘిక, ధార్మికాది విషయాలపై అసాధారణ ప్రతిభతో ఆయన రాసిన రచనలు, చేసిన ప్రసంగాలు అంబేద్కర్ జ్ఞాన సంపదకు మణిహారాలు. అమూల్యమైన అంబేద్కర్ రచనలు, ప్రసంగాలను సేకరించేందుకు 1976లో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా డాక్టర్ అంబేద్కర్ గ్రంథావళిని మహారాష్ట్ర ప్రభుత్వం 1979లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవ దినాన ఆంగ్లంలో వెలువరించి భారతావనికి అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన రచనలు, ప్రసంగాలను తెలుగులోకి అనువదింపజేయాలని నిర్ణయించింది. ఈ విషయంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గారి ఆసక్తి, ఉత్సాహం అనువాద కార్యక్రమానికి ప్రేరకాలైనాయి. వారు నిధులను కూడా సమకూర్చినారు. అనంతర కాలంలో ముఖ్యమంత్రి మాన్యశ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు డాక్టర్ అంబేద్కర్ రచనల అనువాద కార్యక్రమానికి మరింత చేయూత అందించినారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అనువాద కార్యక్రమ నిర్వహణకు సారథ్య సంస్థగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని నియమించింది. తెలుగు శాఖలు ఉన్న కొన్ని విశ్వవిద్యాలయాలు, ఇతర ముఖ్య సంస్థలు ఈ అనువాద కార్యక్రమంలో భాగస్వాములను చేసి తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ ఉపాధ్యక్షులు పద్మభూషణ ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు ఈ ప్రణాళికకు రూపకల్పన చేశారు. వారి నేతృత్వంలో అనువాద కార్యక్రమానికి ఆరంభం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాల అనువాద
కార్యక్రమానికి తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఒక పరిశీలన సంఘం ఏర్పాటైంది. పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీ కోట పున్నయ్య, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ టివి నారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయశాఖ మాజీ కార్యదర్శి శ్రీ జె వీరస్వామి సభ్యులుగా ఉన్నారు. పరిశీలనా సంఘ సభ్యులు చేసిన సూచనలను అనుసరించి వారి మార్గదర్శక సూత్రాలను దృష్టిలో ఉంచుకొని సారథ్య సంఘంగా తెలుగు విశ్వవిద్యాలయం అనువాద కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నది. ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. డాక్టర్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాల సంపుటాలను అనువదించే బాధ్యతను వెంటనే వివిధ విశ్వవిద్యాలయాలకు, కొన్ని సంస్థలకు అప్పగించింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన సమావేశాలకు తెలుగు విశ్వవిద్యాలయం తరపున రిజిస్టర్ డాక్టర్ తాళ్ళ వెంకటరెడ్డి మా ప్రచురణ కార్యక్రమాన్ని క్రమబద్ధం చేశారు. డాక్టర్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలుగు విశ్వవిద్యాలయం అనువదించి ముద్రింపజేసిన 7వ సంపుటం తిరుపతిలో 14/4/1994 ఆవిష్కృతమైంది. ప్రస్తుత సంపుటం డాక్టర్ అంబేద్కర్ గ్రంథావళిలో మొట్టమొదటిది. దీనిని అనువాదాన్ని డాక్టర్ అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు నిర్వహించినారు. ఈ గ్రంథంలో సంఘాన్ని అంటూ జాడ్యంలో పీడిస్తున్న కులాల గురించి, కుల నిర్మాణం గురించి, భాష ప్రయుక్త రాష్ట్రాల గురించి, కులమతపరమైన ప్రతిష్టంభన పరిష్కార మార్గం, రాష్ట్రాలు, అల్పసంఖ్యాక వర్గాలు తదితరమైన కొన్ని కీలక అంశాలను ఈ గ్రంథంలో డాక్టర్ అంబేద్కర్ విశ్లేషణాత్మకంగా చర్చించారు. ఈ మొదటి సంపుటం అనువాదాన్ని డాక్టర్ అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రముఖ రచయితలకు, అనువాదాలకు అప్పగించింది. అనువాదాన్ని సకాలంలో అప్పగించడానికి విశేషంగా తోడ్పడిన డాక్టర్ అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు అధ్యక్షులు శ్రీ కెఎస్ఆర్ మూర్తి ఐఏఎస్ గారు, ప్రస్తుత అధ్యక్షులు శ్రీ కె మాధవరావు ఐఏఎస్ గారికి అంబేద్కర్ ట్రస్ట్ తరపున అనువాదాలు సమన్వయకర్తగా వ్యవహరించిన శ్రీ గరమల జ్ఞానేశ్వర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అనువాదకులు పద్మశ్రీ డాక్టర్ బోయి భీమన, శ్రీ బొజ్జ తారకం, శ్రీ పి బాలకృష్ణ, శ్రీ జె అమ్ములయ్య, శ్రీ పొత్తూరు వెంకటేశ్వరరావు, శ్రీ ఎంఎస్ బాబురావు, శ్రీ కె రాహుల్, శ్రీ జి సురామౌళి, శ్రీమతి ఎం సుమతి, శ్రీ పి అంబేద్కర్ గారులకు ధన్యవాదాలు అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. దీక్షతో, దక్షతతో త్వరితగతిని అనువాదం చేసిన రచయితలకు, అనువాదానికి మెరుగులు దిద్దిన సంపాదకులు శ్రీ బొజ్జ తారకం, డాక్టర్ బి విజయభారతి గారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ అంబేద్కర్ రచనల అనువాద కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఉత్సాహంతో ముందుకు నడిపిస్తున్న సాంఘిక సంక్షేమాధికారులకి, ఉన్నత విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు. ఈ గ్రంథాన్ని సకాలంలో అందంగా ముద్రించిన ఫ్లానోగ్రాఫర్స్ హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 14/4/19 నాడు ఆయనకు నివాళిగా సమర్పిస్తున్న ఈ అనువాద గ్రంథం అందరి హృదయాలను చురగొంటుందని విశ్వసిస్తున్నాను అంటూ ఆచార్య పేర్వారం జగన్నాథం, ఉపాధ్యక్షులు తెలుగు విశ్వవిద్యాలయం అండ్ ప్రధాన సంపాదకులంటూ ఇది ముందు పరిచయ వాక్యులు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే మనము ముందుకు కొనసాగినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనించుదామండి. విషయ సూచికలో మొట్టమొదట భారతదేశంలో కులాలు, కుల నిర్మూలన 3వ పేజీ, తర్వాత 29వ పేజీ నుంచి విషయాలు ఉన్నాయి. వీటిని ముందుగా నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒకసారి వీటిని గురించి మనము తెలుసుకుందామండి. భారతదేశంలో కులాలు, కుల నిర్మూలన గురించి 3వ పేజీలో కనుక మనం చూస్తే ఇక్కడ వారు దీని గురించి ప్రస్తావిస్తున్న విషయాలను మనం గమనించవచ్చు.